అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. ప్రతి ఇంట్లోనూ టిప్స్ వస్తే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు వీడియో చూసిన తర్వాత. ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం యాపిల్స్ కొన్నప్పుడు వాటి పైన ఇలా గోరుతో చాకుతో ఇలా రబ్ చేసినట్టన్నా మనకి ఒకలాంటి పౌడర్ లాంటిది, వ్యాక్స్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉండడానికి, మంచిగా కనిపించడానికి మెరుస్తున్నట్టు ఇలా వ్యాక్స్లోకి డిప్ చేస్తారని తెలుసు. అయితే న్యాచురల్గా కూడా వాటిపైన పౌడర్ లాంటిది ఉంటుందంట. కానీ ఏది న్యాచురల్, ఏది వ్యాక్స్ అనేది మనకు తెలియదు. కాబట్టి డీప్గా క్లీన్ చేసుకోకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మనం యాపిల్స్ తెచ్చినప్పుడు డీప్గా క్లీన్ చేసుకోవడానికి ఇలా గిన్నెలోకి యాపిల్స్ వేసేసి, నెక్స్ట్ దాంట్లోకి కొద్దిగా వెనిగర్ వేయండి. అలాగే 1 టీ స్పూను సాల్ట్ వేసి, కొంచెం వేడిగా ఉన్న నీళ్ళు దాంట్లోకి వేయాలి. లూక్ వాటర్ లాంటిదే వేయాలి. వేసి తర్వాత 5 మినిట్స్ ఇలాగే ఉంచేసేయండి. మనకి ఆ వెనిగర్ అవన్నీ వేయటం వల్ల డీప్గా క్లీన్ అవుతాయి. మనకి ఆ వ్యాక్స్ ఆ వేడికి మొత్తం కూడా వదిలేస్తుంది అనమాట, వేడి నీళ్ళు వేసాం కాబట్టి. ఇలా చేయగా ఇంకేమైనా దానిపైన ఉండే డస్ట్ కానివ్వండి, బ్యాక్టీరియా అన్నీ కూడా పోతాయి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాక నార్మల్ వాటర్తో ఒకసారి కడిగేసి నెక్స్ట్ క్లాత్తో తుడిచి పెట్టుకుంటే హ్యాపీగా వాడుకోవచ్చు. ఇలాగే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి యాపిల్స్ కట్ చేసేటప్పుడు ఇలా సీడ్స్ అయితే తినకూడదు అంటారు కదా యాపిల్స్లోవి. ఇలా కట్ చేసేటప్పుడే మనం ఆ సీడ్స్ ఉన్న పార్ట్ అంతా మిడిల్లోకి వచ్చేటి ఇలా సైడ్స్కి మాత్రమే కట్ చేసుకున్నారనుకోండి, 4 పీసెస్గా కట్ చేస్తే చాలు. ఆ పార్ట్ అంతా సెపరేట్గా మనకి కట్టర్తో కట్ చేస్తాం కదా, యాపిల్ కట్టర్తో, అలాగే వస్తుంది అనమాట. ఈ మిడిల్లో ఉన్న పార్ట్లోనే సీడ్స్ ఉంటే అవి తీసేసి హ్యాపీగా వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి యాపిల్స్ కట్ చేసి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోనూ అలా పెడుతూ ఉంటాం కదా, అలా పెట్టినప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మన కలర్ చేంజ్ అయిపోయి స్మెల్ కూడా మారిపోద్ది. అలా ప్రాబ్లం లేకుండా ఇలా మనకి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని గిన్నెలోకి, దాంట్లోకి కొద్దిగా 1/2 టీ స్పూన్ అలాగా హనీ వేయండి. హనీ వాటర్లోకి యాపిల్ పీసెస్ని వేసి 5 మినిట్స్ ఉంచండి. తర్వాత ఇవన్నీ తీసేస్తే మనకి ఇంకా ఆ హనీ ఫ్లేవర్కి ఇంకా టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుద్ది, స్మెల్ బాగుంటుంది. అలాగే మనకి కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇలా మనకి రోజు వెజిటబుల్స్ అవి కట్ చేసినప్పుడు అటు పీల్స్ ఉంటాయి కదా, పొటాటో పీల్ కానివ్వండి, ఆనియన్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకొని మనకి ఇలా ఒక పెద్ద బాక్స్లోకి వేసుకోండి. కొంచెం పెద్ద సైజున బాక్స్లోకి వేసి దాంట్లోకి ఒక 3-4 గ్లాసెస్ వరకు నీళ్లు వేసేయండి. వాటర్ వేసి మూత పెట్టేయండి. కొంచెం గాలి పోసుకునేట్టు మూత ఉంచేసేయాలి, టైట్గా పెట్టకుండా. ఇంకా నెక్స్ట్ డే చూపిస్తున్నాను. ఒక రోజంతా ఇలా ఉంచి నెక్స్ట్ డే మళ్ళీ మనకి కలర్ కూడా చేంజ్ అయ్యే చూడండి. ఆ తొక్కల్లో ఉండేటివి అవన్నీ కూడా మనకి దాంట్లోకి వస్తాయన్నమాట, వాటర్లోకి. ఇప్పుడు అవన్నీ తీసేసి జస్ట్ వాటర్ మాత్రమే మనం వేయాలి. ఇలా ఇండోర్ ప్లాంట్స్కి వాటికి వేస్తే కంపోస్ట్ లాగా అవి హెల్తీగా పెరుగుతాయి, పనిచేస్తుంది అనమాట కంపోస్ట్ లాగా. మనం తొక్కలతో వేస్తే అవన్నీ దోమలు అలాంటివి వస్తాయి కాబట్టి ఇలా వాటర్ని వాడచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి కిచెన్లో వాడే సింక్ అది ఒక్కొక్కసారి ఏదైనా బ్లాక్ అయిపోయి ఇలా వాటర్ అంతా ఫ్లో అవ్వకుండా మనకి స్టాగ్నేట్ అయిపోతాయి. అలాంటప్పుడు మనం ప్లంబర్ని పిలిస్తే చాలా తీసుకుంటాడు మనీ. మనం అప్పటికప్పుడు చిటికలు చిన్నగా రిపేర్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇలా చీపిరి పుల్ల ఉంటుంది కదా, ఏనెల చీపిరి ఒకటి తీసుకొని ఆ పుల్లతోటి గుచ్చినట్టు చేస్తే చాలా వరకు క్లియర్ అయ్యింది. తర్వాత మనం చేయాల్సింది ఇలా కొద్దిగా 1 లీటర్ వరకు వాటర్ని హీట్ చేయండి. ఆ వేడైన నీళ్ళలోకి కొద్దిగా 2 టీ స్పూన్ల వరకు కుకింగ్ సోడా వేయాలి. వంటల్లో వేసే సోడా ఉంటుంది కదా, అది వేసి నెక్స్ట్ ఒక 1/2 కప్పు వరకు వెనిగర్ వేసి ఇవన్నీ కూడా కలిపి మనం ఈ వేడిగా ఉన్నప్పుడే ఈ వాటర్ని అన్నీ కలిపిన వాటిని సింక్లోకి పోసేయాలి. ఇవి సింక్లో వేసిన తర్వాత మనకేమి వాటర్ మళ్ళీ ట్యాప్ ఇప్పడం లాంటివి చేయకూడదు. ఒక 1/2 అవర్ వరకు అలా ఉంచేస్తే మనకి ఆ కింద పైప్లో ఏదైనా అడ్డుపడినా కూడా అదంతా క్లియర్ చేస్తుంది అనమాట. ఇలా ట్రై చేయండి, అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి బనానాస్ ఒక్కొక్కసారి ఎక్కువ ఉండిపోతే కూడా అవంతా కొంచెం డార్క్గా అయిపోయి బాగా ముగ్గిపోయినట్టు అయిపోతాయి కదా, పండిపోయినట్టు. అలా ఉంటే మెత్తగా ఉంటే పిల్లలు కూడా తినరు. ఇంకా పైన తొక్క కూడా బ్రౌన్ కలర్లో అయిపోతూ ఉంటుంది. అలాంటివి కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఇలా ఆ మెత్తగా ఉన్న బనానాస్ అన్నీ ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసి ఇలాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఫోర్క్ తోటి అంటే చక్కగా పేస్ట్ లాగా అయిపోతాయి. నేను 3 బనానాస్ తీసుకున్నాను. అవన్నీ మ్యాష్ చేసాక దీంట్లోకి బెల్లం కానీ షుగర్ కానీ పౌడర్గా వేసుకోండి. లైట్గా స్వీట్ ఉంటే చాలు అనుకుంటే నేను 3 టీ స్పూన్స్ వేసాను. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, ఇలాచి పౌడర్ వేసి తర్వాత గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండి కూడా మనకు 2 కప్స్ వరకు వేసుకోవచ్చు. వేసి తర్వాత దీంట్లోకి నెయ్యి వేస్తున్నాను. మనకి వెన్న అయినా బటర్ ఉంటే బటర్ కరిగించైనా వేసుకోవచ్చు. 2 టీ స్పూన్ల దాకా వేసి ఇవన్నీ బాగా పిండిలో కలిసేట్టు కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం ఎక్కువ వేస్తే లూజ్ అయిపోద్ది పిండి మనకి, ఎందుకంటే అందులో బనానా ఇది అన్నీ వేసాం కదా, బెల్లం వేసాము. దానివల్ల మనకి లూజ్ అవ్వకుండా కొద్దిగానే వేసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకోవాలి. నార్మల్ చపాతీ పిండి కన్నా కొంచెం థిక్గా గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకునే దాన్ని మూత పెట్టేసి మనం పక్కన 10 మినిట్స్ ఉంచేస్తే సాఫ్ట్ అవుతుంది. తర్వాత ఒకసారి కలిపి కొద్దిగా ఇలా పిండి ముద్ద కొంచెం పెద్ద సైజే తీసుకోండి. పెద్ద చపాతీలో చేస్తే ఫాస్ట్గా అవుద్ది.
తర్వాత కొంచెం పొడిపిండి అద్దుకున్నా లేదంటే ఆయిల్ అయినా అద్దుకుని చేయొచ్చు. పొడిపిండి వేసి చేసేటట్టయితే మాత్రం చపాతీ చేసినప్పుడు ఎక్కువ వేయకూడదు, లైట్గా వేయండి. మళ్ళీ డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్లో మొత్తం పాడైపోద్ది, అడుగునంతా కూడా అది మడ్డిలా ఉండిపోద్ది అనమాట పిండి. కాబట్టి తక్కువ పిండి యూజ్ చేయండి. చేసి ఇలా పల్చటి చపాతీలా చేసి మనకి నచ్చిన అట్టు కట్ చేసుకోవచ్చు. పిల్లలకి నచ్చినట్టు ఏదైనా షేపర్స్ ఉంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ నూనె వేడయ్యాక దాంట్లోకి వేసేసి మనకి చక్కగా డీప్ ఫ్రై చేసుకోవడమే. అవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు ఫ్రై చేయాలి. మనకి బనానా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ తొందరగా కలర్ మారిపోతాయి. తీసిన తర్వాత కూడా మనకి కలర్ మారుతాయి, బ్లాక్ అయిపోతాయి. కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేయండి. ఇక్కడ చూసారు కదా నూనె కూడా నీట్గా ఉంది మొత్తం ఫ్రై చేసాక కూడా. ఇంకా తర్వాత మనకి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి ఇవన్నీ కూడా చక్కగా తీస్తే ఇలా క్రిస్పీగా భలే వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగ హెల్తీగా స్నాక్స్ని చేసి పెట్టచ్చు. ట్రై చేయండి. టిప్స్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.